హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిషు వ్లాగ్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను చేపల పులుసు చేస్తున్నాను అండి. సో లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు: పసుపు, మెంతులు, ధనియాలు, కారం, ఉప్పు, జీరా, హోల్ గరం మసాలా, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న టమాటా, నూనె, చింతపండు. చేపల పులుసుకి నేను ఇక్కడ కొర్రమైన చేపలు తీసుకున్నానండి. సో చేపల్ని నీట్గా కడుక్కొని ఉప్పు కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్. 10 మినిట్స్ అయ్యాక నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ నేను పసుపు ఉప్పు వేసి మళ్ళీ కలుపుకుంటున్నానండి. కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా కలుపుకోవాలి. మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి పీసెస్ని. మనం కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ముక్కలకన్నీ మంచిగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇది 15-20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్లో టమాటాలు కూడా వేసేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు గరం మసాలా పౌడర్ కోసం ధనియాలు, జీరా, మిరియాలు, లవంగ, పట్ట అన్ని దూరగా వేయించుకోవాలండి. సో మనం ఇది వేయించుకుంటేనే దాని పచ్చి వాసన అనేది పోయి గరం మసాలా పౌడర్ చాలా బాగుంటుంది. వేయించిన మసాలాలని పౌడర్ చేసుకోవాలి. అలాగే ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ గరం అయ్యాక సాజీర వేస్తున్నా. ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ టమాటా పేస్ట్ని ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఆయిల్ పైకి తేలింది కదా, మంచిగా ఆయిల్లో వేగిందండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేసేయాలి. ఆయిల్ మంచిగా పైకి తేలింది కదండి ఇక్కడ. సో మంచిగా కుక్ అయిపోయింది కదండి. ఇందులోనే నేను చేపల ముక్కల్ని వేసిస్తున్నాను. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. మసాలా మొత్తం ముక్కలకి పట్టేసుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని కూడా ముక్కల్లో వేస్తున్నాను. సో ఈ గరం మసాలా కూడా ముక్కలకి మంచిగా పట్టుకునేలాగా ఒకసారి కలుపుకోవాలి. పైనుంచి కారం కూడా వేసుకుంటున్నా. ఉప్పు కానీ కారం కానీ మన టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోవాలండి. పైనుంచి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. పుదీనా కూడా వేస్తున్నాను. నానబెట్టి పిండుకున్న చింతపండు వాటర్ కూడా వేసేస్తున్నాను. మంచిగా ఉడకనివ్వాలండి. పులుసు ముక్కలకి పట్టుకునేలాగా ఉడకనివ్వాలి. పులుసు పోసుకున్నాక 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచొద్దండి. ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువగా కలుపుతుంటే కూడా ముక్కలు విరిగిపోతాయండి. సో ఎక్కువ కలపకుండా ఉండండి. సో ఇక్కడ చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. సో తొందరగా కుక్ అయిపోతుందండి చేప ముక్కలు ఎప్పుడైనా కానీ. చేపల పులుసు రెడీ. సో మీకు కనుక నా చేపల పులుసు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.